అసలు ఒక మనిషికి ఎంత అనేది సరిపోతుంది, ఎంత డబ్బులు సరిపోతుంది, ఎంత ఆనందం సరిపోతుంది, ఎంత ఐశ్వర్యం అనేది సరిపోతుంది. ఒక పేదోడు ధనవంతుడు అవ్వడానికి ట్రై చేస్తాడు, ఒక ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవ్వడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాడిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ మనీని ప్రొటెక్ట్ చేసుకోవాలి, రోజు టెన్షన్ పడాలి. అలాగే ఒక యోగి ఉన్నాడు, ఆడికి మీరు ఎంత ఇచ్చినా ఆడు సాటిస్ఫై అవుతాడు. ఆడికి మీరు ఎంత ఎక్కువ ఇచ్చినా ఎంత తక్కువ ఇచ్చినా వాడు సాటిస్ఫై అవుతాడు. ఎందుకంటే భగవద్గీత చాప్టర్ 6 శ్లోకం నెంబర్ 22లో శ్రీకృష్ణుడు చెప్పారు కాబట్టి. ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు, పార్థ, ఈ లోకంలో ఒక మనిషికి ఎంత ఇచ్చినా వాడికి సరిపోదు. నువ్వు 1000 కోట్లు ఇచ్చినా వాడు ఇంకో రూపాయి సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. వాడికి నువ్వు ఐఫోన్ ఇచ్చేసినా వాడు ఎక్కడో ఒక చోట మళ్ళీ ఐఫోన్ది అప్గ్రేడెడ్ వర్జన్ ఎలాగైనా కొనాలి అని ట్రై చేస్తాడు. కానీ అదే ఒక యోగి ఉంటాడు, వాడు మెటీరియల్ డిజైర్ వైపు పరిగెట్టడు. వాడు పరిగెడతాడు, వాడి లైఫ్లో ఒక గోల్ పెడతాడు, బట్ అది కూడా మనశ్శాంతి వైపు. మనశ్శాంతిని గోల్ పెట్టుకుంటాడు, దేవుణ్ణి గోల్ పెట్టుకుంటాడు. ఇక్కడ ఎక్కడ కూడా కృష్ణుడు డబ్బులు సంపాదించకూడదు అని చెప్పట్లేదు. డబ్బులు సంపాదించాలి, ఆనందం సంపాదించాలి, ఐశ్వర్యం కూడా సంపాదించాలి. కార్ తీసుకోవాలి, బైక్ తీసుకోవాలి, మొబైల్ తీసుకోవాలి, బట్ దీనిపైన డిజైర్ ఉండకూడదు, అటాచ్మెంట్ అనేది ఉండకూడదు, దీనిపైన మన హ్యాపీనెస్ అనేది డిపెండ్ అయ్యి ఉండకూడదు. అలాగే నిన్నటి ప్రశ్నకి జవాబు, కృష్ణుడు ఇంకా రాముడు మధ్యన ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఇద్దరు ఒకే సోల్ నుంచి వచ్చారు. మనలాగా మీకు నాకు కూడా డిఫరెన్స్ లేదు, మన అందరి సోల్ ఒక్కటే. అలాగే ఈరోజు ఇంకో ప్రశ్న ఉంది, అసలు మహాభారతం అనేది ఎవరి వల్ల అయింది? కమెంట్స్లో ఆన్సర్ చెప్పండి. కలుద్దాం. హరే కృష్ణ. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతేనాధికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే.